హ్యాపీ మార్నింగ్, సలాం తెలంగాణ వింటున్నారు 92.7 బిగ్ ఎఫ్ఎంలో. అజయ్ శేఖర్ భాష ఇక్కడ. మరి రేపు చేస్తున్న మంచి పని గురించి ఈరోజే మాట్లాడుతున్నాం మనం. స్ట్రీట్ కాజ్ అనే సంస్థ చేస్తున్న రన్ గురించి మాట్లాడుతున్నాం రైట్ నౌ. దాని నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ విక్రమ్ అంతా ఉన్నారు. హాయ్ విక్రమ్. హాయ్ శేఖర్. అబాబాబా, ఏం బేసు విక్రమ్, చెప్పు అసలు స్ట్రీట్ కాజ్ గురించి చెప్ప. శేఖర్, ఫస్ట్లీ చెప్పినట్టుగా నా పేరు విక్రమ్. నేను స్ట్రీట్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం. అయితే ఈ స్ట్రీట్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ ఏదైతే ఉందో, ఇది శ్రీనిధి కాలేజ్లో అఖిలేష్ జుక్కారెడ్డి అనే ఒక స్టూడెంట్ చేశారు. ఇప్పటికి ఇది ఫామ్ చేసి 6 years అయింది. మాకు 30 different కాలేజ్లో డివిజన్స్ ఉన్నాయి. ఆ 30 different డివిజన్స్ కాకుండా మాకు మళ్ళీ స్ట్రీట్ కాజ్ E4 మరియు స్ట్రీట్ కాజ్ గోల్డ్ అని ఉన్నాయి. E4 అనేది ఏదైతే ఉందో ఇది ఎన్విరాన్మెంట్ మీద పనిచేస్తూ ఉంటుంది. గోల్డ్ అనేది వర్కింగ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు అందులో. ఇవన్నీ కాకుండా మేము మళ్ళీ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అని ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ మిలీనియం గోల్స్ మీద ఈవెంట్స్ చేస్తుంటాం. అసెంబ్లీ పెట్టి మరిచెన్నారెడ్డి హెచ్ఆర్డి సెంటర్లో. సో ఇలా స్ట్రీట్ కాజ్ అనే చిన్న స్వచ్ఛంద సంస్థ ఒక చిన్న శ్రీనిధి కాలేజ్లో స్టార్ట్ అయ్యి 6 ఏళ్లలో ఇంతగా పెరిగి సొసైటీకి ఇంత మేలు చేయడం అనేది నాకు ఇంజనీరింగ్లో నచ్చింది. అది నచ్చి అప్పుడు మా కాలేజ్లో సిబిఐటీలో చదువుకుంటున్నప్పుడు నేను విని ఇలా ఈ ఎన్జిఓలో జాయిన్ అవడం అయింది. అయితే ఇప్పుడున్న ఈవెంట్ ఏంటి అంటే రన్ ఫర్ అ కాజ్ అనే ఈవెంట్. ఈ ఈవెంట్లో మేము ఒక విలేజ్ని హెల్ప్ చేయాలనుకుంటున్నాం. ఆ విలేజ్ డెవలప్ చేయడానికి ఫండ్స్ కావాలి. ఆ ఫండ్ రైజర్ ఇస్ అ రన్ అండ్ ద పాస్ ఇస్ జస్ట్ 50 rupees and it's from Jalavihar at 6 AM tomorrow. So please be there. థ్యాంక్ యూ. రైట్, ఇంకా మాట్లాడదాం. మనకి స్ట్రీట్ కాజ్ నుంచి మరికొంతమంది మెంబర్స్ వచ్చారు. స్టే ట్యూన్డ్ 92.7 బిగ్ ఎఫ్ఎం. విన్ పిచ్చు లైఫ్ అందించు.